హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య ప్రిన్సీ ట్విన్స్. ఈరోజైతే మేము ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే మేము వచ్చేసాము. ఇక్కడ ఒక అమ్మవారి పెద్దమ్మ తల్లి అని ఒక టెంపుల్ అయితే ఉంది. సో వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, వర్షాకాలం కదా, చుట్టుపక్కల అయితే చాలా గ్రీనరీగా ఉంది. చూసారా, మేమైతే వచ్చేసాము. ఇదేంటంటే మాదన్నపేట చెరువు అని అంటారు. మా దగ్గరలో ఉంటుంది, 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. చాలా ఫేమస్. ఇక్కడికైతే లైవ్ ఫిష్ కోసం వస్తారు అండ్ ఈవినింగ్ టైంలో అలా ఫ్రెష్ ఎయిర్ కోసం అయితే కొంచెం బాగుంటుంది. ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటుంది రోడ్డు కూడా. అలా టూరిస్ట్ లాగా కూడా కొందరు వస్తారు చుట్టుపక్కల వాళ్ళు. మేము అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఇక్కడ, అక్కడ కాసేపు వెయిట్ చేద్దామని అయితే ఆగాము. కన్నయ్య ప్రిన్సీ పాప వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్ ఏంటంటే చెరువులో నుండి వాటర్ పంట పొలాల్లోకి వెళ్ళడానికి అయితే పెట్టారు. సో ఇక్కడ ఒక వాల్ కూడా ఉంది, వాటర్ ఫ్లో ఆఫ్ చేయడానికి అండ్ ఫ్లో ఆన్ చేయడానికి. సో అది వాల్ లాగా పనిచేస్తుందంట. ఒక గ్రిల్స్తో అయితే ఒక కన్స్ట్రక్షన్ ఉంది, సేఫ్టీ పర్పస్ అనుకుంటా. సో ఇదైతే చాలా బాగుంది కన్స్ట్రక్షన్. అండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అన్ని దేవతలు ఉన్నారు ఇక్కడే. సూర్య భగవానుడు చూడండి ఎంత బాగుందో, నవగ్రహాలు, నంది, అమ్మవారు, శివ పార్వతులు అండ్ బ్రహ్మ, విష్ణువు, చాలా దేవుళ్ళు ఉన్నారు. చూడండి నంది. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. సో మేమైతే వచ్చేసాము. ఇక్కడ చూపిస్తాను మీకు. ఒక నియర్లీ 10 మెంబర్స్ అయితే అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. సో చూడండి, ఒక పెద్ద స్టిక్తో అయితే మొత్తం ఆపరేట్ చేస్తున్నారు ఆ బోట్ని. డైరెక్షన్స్ కానీ ముందుకెళ్ళడం అట్లా. ఆ టెక్నిక్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అసలు మంచిగా అనిపించింది దగ్గర నుండి చూస్తుంటే. సో దిగడానికైతే స్టెప్స్ ఉన్నాయి. ప్రిన్సీ పాప వాళ్ళైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. షూ వద్దంట వాళ్ళకి, సో చెప్పులు వదిలేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రిన్సీ పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, కన్నయ్య అండ్ ప్రిన్సీ పాప కొన్ని చిప్స్ అయితే వేశారు. ఫిషెస్కి ఆకలి అవుతుంది అనేసి వేశారు. సో నేను చుట్టుపక్కల కూడా చూపిస్తాను సరౌండింగ్స్. కొందరైతే వచ్చి ఫిషెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, లైవ్ ఫిష్ కోసం అని. సో కన్నయ్య ఆ బోట్ ఎక్కి లోపలికి వాటర్లోకి వెళ్దాం మమ్మీ, వెళ్దాం డాడీ అని సతాయించారు కొంచెము. ఎందుకంటే వాళ్ళు అంత దగ్గర నుండి చూడడము చాలా తక్కువ. సో ఆ బోట్ దగ్గరికి వస్తుంటే అయితే వీళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు బోట్స్ దగ్గరికి వస్తాయా అనేసి. ఆ వాటర్లో వేయొద్దని పక్కకైతే వేస్తుంది విఘ్నేయ కవర్. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ, వెళ్దాము ఆ వాటర్లోకి, బోటింగ్ చేద్దాము అని అయితే అన్నాడు. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము బోట్స్ కోసము. స్నాక్స్ కూడా తీసుకెళ్ళాను నేను అక్కడికి, పిల్లలకి మళ్ళీ ఆకలిస్తుంది కదా అట్లా అనేసి. ఒక 1 అవర్ అయితే వెళ్ళొద్దామనేసి, అలా రిఫ్రెష్మెంట్గా ఉంటుందని వెళ్ళాము. సో ప్రిన్సీ పాప వాళ్ళ డాడీతో చెప్తుంది, మనం ఒక బోట్ కొన్నాం డాడీ అనేసి. సో అక్కడ ఒక ఫిష్, డ్రై ఫిష్ పడిపోతే కన్నయ్య ఆడుతున్నాడు. మళ్ళీ వాడికి ఒక పెద్ద ఫిష్ కనబడింది. చూడండి వాడు ఎంత ఎగ్జైటింగ్గా వెళ్ళి చూస్తున్నాడో. పిల్లలు కదా, పోనీలే ఆడుకొని అయితే వదిలేసాము. సో ఇక్కడ ఒక అక్క అయితే పరిచయం అయింది, చాలా మంచిది ఆ అక్క. పిల్లల్ని అయితే బాగా ఉన్న ఒక ½ an hour అలా అయినా చాలా బాగా స్పెండ్ చేసింది అండ్ అన్నీ చెప్తుంది. వాళ్ళకి ఫిష్ ఒకటి అడిగిచ్చింది. చూడండి వాడి చేతిలో ఉంది. ప్లీజ్ మమ్మీ, నాకు ఒక బాటిల్ ఇ మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అడుగుతున్నాడు కన్నయ్య. ఆ ఫిష్ని అందులో వేస్తాడంట. సో డ్రింకింగ్ వాటర్ కదా డాడీ అంటే, ఏమొద్దు మమ్మీ, నాకు వాటర్ ఏమొద్దు, ఫిష్ అందులో వేద్దాము అని అయితే అన్నాడు. సో ఆ అక్క అయితే చెప్తుంది.
సో ఇది కొరుకుతుంది, సో జాగ్రత్తగా పట్టుకోవాలి అనేసి అయితే చెప్తుంది. ఇందులోకి ఒక వాగు అని ఉంటుంది అక్కడ అటు సైడ్ నుండి, ఆ వాగులో నుండి అయితే వాటర్తో పాటు ఫిష్ కూడా వస్తాయంట ఇందులోకి. అందుకే డైలీ పట్టినా కూడా ఫిషెస్ అయితే అయిపోవంట. సో జాగ్రత్త జాగ్రత్త, ఏమైనా కుచ్చుకుంటాయి కాళ్ళకి, కూర్చోండి ఇక్కడ అంటుంది ఆ అక్క. చాలా బాగా మాట్లాడుతుంది ఆ అక్క అయితే. సో మీకు చూసారా అక్కడ వీళ్ళు ఎర్లీ మార్నింగ్ అలా వస్తారంట అన్నయ్య వాళ్ళు. సీజన్ అప్పుడైతే 7, 8, 9 కూడా అవుతుందంట అప్పుడప్పుడు వెళ్ళడానికి. సో ఆడుతున్నారు వీళ్ళు. ప్రిన్సిపప్ప దాంతో ఫిష్ పడుతుందంట స్టిక్తో. సో వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటర్లో. ఆ అంకుల్ అయితే ఫిష్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు. సో ఈ టెక్నిక్ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఎక్కుతున్నాడో. చాలా బ్యాలెన్స్గా ఉండాలి, కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అయినా మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఆ అక్క వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చాడు, ఆ అన్నయ్య. మేము జస్ట్ చూద్దామని వచ్చాము, కానీ పిల్లలతో ఇంతసేపు స్పెండ్ చేశారు కదా అక్క, ఏదో ఒకటి తీసుకున్నామని అయితే వెళ్తున్నాము. అండ్ బోట్ ఎక్కిస్తా రండి అని అయితే తీసుకెళ్తుంది ఆ అక్క. సో ఆ అక్కకి ప్రిన్సిపల్ చాలా బాగా నచ్చారంట. వీళ్ళు కూడా అందరితో చాలా ఫ్రీగా అయిపోతారు ఫ్రెండ్స్, ఫ్రీగా కలిసిపోతారు. సో ఆ అక్క అయితే తీసుకెళ్తుంది. ఆగమంటే అసలు వీళ్ళు ఆగట్లేరు. కన్నయ్య ఆగు, కన్నయ్య మీ డాడీ వస్తాడు తీసుకెళ్తాడు అన్నా కూడా వినకుండా ఆ అక్కతో పాటు వెళ్తున్నాడు చూడండి. సో ప్రిన్సిపాల్ అయితే ముందే వెళ్తుంది. సో ఇంత కష్టపడ్డారో వాళ్ళైతే, అయినా కూడా ఆ రోజు ఎక్కువ ఫిషెస్ అయితే రాలేదంట. సో మా హస్బెండ్ కూడా వెళ్తున్నాడు వాళ్ళని బోట్ ఎక్కియడానికి. చూసారా ఫ్రెండ్స్, ఆ అన్నయ్య అయితే వచ్చాడు. బోట్స్ చూడండి ఫ్రెండ్స్, స్టిక్స్తో కర్రలతో ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయంటే అందులో ఏదో లైట్ వెయిట్ మెటీరియల్ పెట్టారంట, థర్మకోల్ లాంటిది. సో నేనైతే మెల్లగా దిగుతున్నాను ఫ్రెండ్స్, నాకైతే భయమైంది. కానీ నేను అక్కడికి వాళ్ళని బోట్ ఎక్కడం అంటే భయమైంది, కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే ఓకే చెప్పాను. చూడండి ఎంత భయం ఉంది వాళ్ళకి, ప్లస్ బోట్ ఎక్కాలన్న ఎగ్జైటింగ్ కూడా ఉంది. సో వెళ్తున్నారు. నాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్. అన్నయ్య ఏం కాదురా ఏం కాదు అంటున్నాడు. వాళ్ళంత దూరం వెళ్ళేసరికి నాకైతే చాలా భయం వేసింది. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మళ్ళీ రిటర్న్ అయ్యాడా అన్నయ్య నేను భయపడుతుంటే. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఆ టెక్నిక్. సో వాళ్ళైతే దగ్గరికి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ప్రిన్సిపాల్కి భయంతో కూడిన ఆనందం. మళ్ళీ వెళ్తుందంట ఫ్రెండ్స్ అందులోకి. దిగనంటుంది, మళ్ళీ వెళ్తాం మమ్మీ అంటుంది. సో థ్యాంక్ యూ అన్నయ్య, మీరు ఈ వీడియో కనుక చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ అక్క వాళ్ళకి లగేజ్ ఉందని అయితే నేను తీసుకొచ్చాను బ్యాగ్. సో అందులో నుండి అయితే మేము ప్రాన్స్ తీసుకున్నాము లైవ్వి, చూసారా. సో అవైతే తీసుకున్నాము. సో ఆ అక్క వీళ్ళ కోసమని 4 ఫిషెస్ మంచి ఫ్రెష్ ఫిష్ అయితే మంచి వంట వీళ్ళ కోసం అయితే 4 ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడండి ఈవినింగ్ అయింది. సో టెంపుల్ మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా టెంపుల్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంది. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం అయింది కదా. సో మేమైతే వెళ్తున్నాము.
మా